శ్రీకాళహస్తి మండలం జగ్గరాజుపల్లి గ్రామంలో అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్న ముసలిపాటి బుజ్జమ్మ జాతీయ స్థాయి అవార్డును రాష్ట్రపతి ద్వారా అందుకున్నారు. ఈమె గత 18 సంవత్సరాలుగా అంగన్వాడీ టీచర్గా పనిచేస్తూ అందరి మన్ననలు అందుకున్నారు. ఈమె చేసిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఈ నెల మార్చి 8వ తేదీన ఢిల్లీలోని నికేతన్ భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జాతీయ స్థాయి ఉత్తమ అంగన్వాడీ కార్యకర్తగా అవార్డును అందుకున్నారు. రాష్ట్రం నుండి 11 మంది ఎంపిక కాగా అందులో తిరుపతి జిల్లా నుండి ఎన్నికైన ఏకైక మహిళ ముసలిపాటి బుజ్జమ్మ. ఈ అవార్డు అందుకోవడం చాలా గర్వంగా ఉందని ఆమె పేర్కొన్నారు. తనను గుర్తించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు, అలాగే మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులకు, సిడిపిఓ శాంతిదుర్గకు ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. నా పేరు ముసలిపాటి బుజ్జమ్మ. నేను జగ్గరాజుపల్లి గ్రామం నందు అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తున్నాను. గర్భవతులకు, బాలింతలకు పౌష్టికాహారం అందజేస్తున్నాను. ప్రీ స్కూల్ పిల్లలకు పౌష్టికాహారం అందజేస్తూ నా వంతు పాఠాలు చెప్పడం జరుగుతుంది. ఇందుకు గాను కేంద్ర ప్రభుత్వం నన్ను గుర్తించి ఉత్తమ జాతీయ మహిళా అవార్డు ఇవ్వడం కోసం నన్ను ఢిల్లీకి మహిళా దినోత్సవం రోజు రమ్మనడం జరిగింది. మహిళా దినోత్సవం రోజు నేను ఢిల్లీకి వెళ్ళాను. అక్కడ గాంధీ భవన్ నుంచి నికేతన్ భవన్కి తీసుకువెళ్ళారు. అక్కడ మహిళా దినోత్సవ సందర్భంగా మమ్మల్ని ఎంతో అభినందించి, ఆంధ్రప్రదేశ్ నుంచి 11 మంది వెళ్ళాము. అందులో తిరుపతి జిల్లా నుంచి నాకు ఉత్తమ జాతీయ అంగన్వాడీ కార్యకర్తగా అవార్డు వచ్చినందుకు